ఇది మొత్తమే పట్టించుకుంటే పిల్ల ప్రభుత్వాలు. తెలంగాణలో పెరుగుతున్న హెచ్ఐవి, పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు 2024-25లో 3022 కేసులు, మరణాలు 3035. ఆ ఏడాది రాష్ట్రంలో మొత్తం 1,25,000 రోగులు. అత్యధిక కేసులలో 2వ స్థానంలో ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ. నేను ముచ్చట చెప్పనా, ఈ ఎయిడ్స్ మీద ఇన్నోతులు ఊర్ల పూట తిరిగి డప్పులు కొట్టి పాటలు పాడి చెప్పేది, అవగాహన కల్పించేది. కనుక ఇప్పుడు మొత్తమే పండుగ పెట్టినాయి. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నావు కేసులు? ఈ 4-5 ఏళ్ళల్లో 30,000 పైసలకు ఏపీలో తయారైనాయి. ఈ 13,000 పైసలకు తెలంగాణ తయారైన కేసులు. అంటే చచ్చిపోయిన వాళ్ళు. మన దేశ జనాభా అట్లనే పెరిగిపోతుంది. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అట్లనే పోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డప్పుడు ఇటువంటివి కూడా కళ్ళకు కనబడకుండా పోతాయి. మరి కాదు, ఎందుకంటే ఇవేంటంటే పైసల కోసము రోడ్ల మీదకి వచ్చి వ్యభిచారం చేసుకుంటారు. నీకు ఉదాహరణకు నేను ఇక్కడనే ఏరియాలో చూపిస్తా. నుంచి మన కోటి నుంచి హైతనగర్ వరకు నేను రోడ్ల మీద చూపిస్తాను నీకు. యాన్నో మారుమూలల్లో అక్కడిక్కడ కాదు, హైదరాబాద్లో కోటి నుంచి అక్కడ చూపిస్తాం, మేదీపట్నం నుంచి అటు చూపిస్తాం, సిటీ సెంటర్ నుంచి అటు శివార్ల వరకు 3-4 దిక్కులలో చూపిస్తాం. ఇది కొత్త ఈ రోగాలకు దారే అంటాం. ఈ పైసలు లేవు. కష్టపడితే నెలకాలకి ఏమన్నా వస్తే ఏమైనా జాబులు దొరికితే వాళ్ళు ఆ పని ఎందుకు చేద్దరు, వీళ్ళు అటెందుకు పోదురు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఏం పని ఉంది చెప్పు, ఏం పని ఉంది చెప్పు, నువ్వు ఏం పని ఇప్పిస్తావు చెప్పు, నేను దోలుకొస్తా. ఒక 1,000-2,000 మందిని దోలుకొస్తా. మరి ఫండ్ ఏంది అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్కి వెళ్ళి ఎటబత్తురా? మరి వాళ్ళు కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తున్నారు. వాళ్ళు ఏంది తప్ప ఫస్ట్ ప్రభుత్వం అలవాటు చేసిందిగా కొన్నిటికి. ఉత్త గుసం తినురు అని కొన్నిటికి ప్రభుత్వం అలవాటు చేసింది. తెలంగాణ వచ్చిన అందుకనే మీరు ముడుచుకొని మల్లెపూలు పెట్టుకొని రంగు వేసుకొని రోడ్డు మీద కావాలి కాయ చెప్తున్నా. అదే నీ కథలు కాకపోతే మరి అదే అవుతుంది. మరి చేసుకొని బతికితే ఏ పని అటవే చేసుకొని బతికితే అంటే కొంతమందికి కొన్ని పనులు అలవాటు. పాయకాన దోయి బతుకు, అందరు పాయకాన తోలితే మరి వరుస చెప్తున్నా. ఏం అందుకనే పొరుగు రాకపోతే నీకు ఇక పనులే లేవా? ఆ పనులు లేకనే కదా ఇప్పుడు బీహార్ వాళ్ళు తక్కువగా చేస్తారు పని. వాళ్ళందరూ వదిలిపెడుతున్నారు. అక్కడ ఏదో బీహార్, యూపీ నుంచి ఎట్లా వస్తారు చెప్పనా? బీహార్, యూపీ నుంచి వచ్చి అంత పొరగాళ్ళే వస్తారు. పెద్దోళ్ళు వీళ్ళు రారు. ఆ పొరగాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నేరాలకు పాల్పడతారు. ఆ మర్డర్లు, దొంగతనాలు ఏవో చేస్తారు. అవి కేసులు అవుతాయి. ఆ కేసులు కాగానే తప్పించుకొని ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి తక్కువకైనా చేస్తారు పని. వానికి బువ్వ పెట్టి షెల్టర్ కావాలి. బీహార్లో అత్యధిక నేరాలు బీహార్, యూపీలో అవుతుంటాయి. ఆ నేరాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటుంటారు. అది అందుకనే తక్కువ కాలం పని చేస్తారు. సరే, ఇది అయ్యింది. మరి ఇప్పుడు ఎయిడ్స్ మీద అవగాహన కలిపియొద్దా? అవగాహన కలిపి ఊర్లో తిరిగేది ఇప్పుడు మొత్తమే పండబెట్టిరు. చేస్తూనే ఉంది ప్రభుత్వం. మందులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది, అవగాహన కల్పిస్తుంది. ఊర్ల పంట కూడా మర్చిపోయారు జనాలు. అంటే దీని మీద నిర్లక్ష్యం చేస్తుర్రు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాను, లేకుండా ఊర్లల్లో గంజాయి ఎక్కువైపోయింది. కూరగాయలు మొత్తం గంజాయి తాగుతారు. గంజాయి కూడా అయింది చెప్తేను. ఆ గంజాయి తాగినప్పుడు ఆ మైండ్ అనేది విచక్షణ కోల్పోతుంది. అదో సపరేట్ ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ధైర్యాన్ని? మా మనిషిని సర్వం నాశనం చేసేందుకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యంతో ముందుకు పోతాడు. ఇక యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయి ఇటువంటి అందుకనే వీటన్నిటికీ కట్టడి చేయాలంటే డ్రగ్స్ నిర్మూలించాలి, మద్యాన్ని అరికట్టాలి, ఊళ్ళో బెల్ట్ షాపులను అరికట్టాలి. దాంతోపాటు పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి ఇవ్వాలి. ఈ ఉచిత పథకాలు కొందరు బంద్ చేయాలి. ఎవడైతే పని చేస్తాడో, నెలకింత పని చేసుకొని ఉంటాడో అటువంటి వాళ్ళకే ఉచిత పథకాలు ఇవ్వాలి. కొన్నిటిని మరి అంతే ఉచిత పథకాలు బంద్ చేయాలి. నేను పెడుతున్నా ఈ పథకం, ఇక మీకే దార పోస్తున్నా. ఈయన ఒకటంటే ఆయన రెండైనా, ఆయన రెండంటే ఈయన మూడైనా. మరి చైనా ఊకనే డెవలప్ అయిందా? చైనాలో ఇటువంటివి ఉండదు. నువ్వు 24 గంటలు ఒక కంపెనీ ఓపెన్ ఉంటుంది, ఫ్యాక్టరీ. నువ్వు ఏ టైంలోనైనా పని చేసుకో. ఆ టైం నుంచి నువ్వు ఇంత పని చేసినా నీ కష్టానికి ఇంత అని ఇస్తూనే ఉంటారు. నువ్వు 24 గంటలలో ఒక్కొక్కటి 14 గంటలు 18 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు చైనాలో పైసల కోసం. ఆ ఉత్పత్తులు ప్రొడక్షన్ పెరుగుతుంది. సెల్ ఫోన్ నీకు అంత తక్కువ ఎందుకు వస్తాయి? చైనా ఫోన్లు అంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తారు వాళ్ళు. ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువైన కొద్దీ రేటు తక్కువ అవుతుంది. విదేశాలకు తరలిస్తారు. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కటి చైనా ఫోనే వాడుతుంది. దాదాపు 90% చైనా ఫోన్లే ఉన్నాయి. ఇప్పుడు అవుతున్నాయా?
అంతేనా? ఇప్పుడు అయితే లేవు. రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, వాడు కూడా స్టాండర్డ్గా తయారు చేస్తుండు. చైనాలో కూడా ఐఫోన్లు తయారవుతున్నాయి. అంటే ఆ రకంగా డెవలప్ అయితే ఇవన్నీ ఉండవు. అట్లా